మీరు కొంచెం ముందుకు రామ్మా. కొంచెం వెనక కూడా వస్తారు. అదే బాగా ప్రేమ ఉన్నట్టే అంతా కొట్లాడి బరాబరికి తీసుకొచ్చిండ్రు. అన్ని చెట్లు ఉన్నాయి. పాఠశాల మరియు అంగన్వాడీ సెంటర్ తరఫున దగ్గర నుంచో బాబు ఫోటో దిగు ఉన్నాయి. చాలా లక్షలతో అయిపోద్దా? 20 లక్షలతో అయిపోద్దా అని చెప్పి డిఆర్ అదేవిధంగా ఏఆర్ కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఏదున్నా కూడా రవే వర్క్ చేస్తూ ఉన్నారు. కాబట్టి తొందరలో 3 నెలల గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం అయిపోవాలి. మళ్ళీ మనం 4 నెలల ప్రారంభోత్సవం పెట్టుకోవాలి. ఆ దిశగా దాని పనులు వేగవంతం చేయాలని చెప్పి మా కళ్ళు చూసి ఇక్కడ బిల్డింగ్ వర్క్ ఇక్కడ నువ్వు నిరంతరం దాని మీద 100 రోజులు కష్టపడితేనే అది ఒక లైన్కి వస్తుంది. ఇక్కడ సుతారు వస్తే ఇది ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉంటుంది. రోడ్ వేసుడు వేరు, బిల్డింగ్ కట్టడం వేరు. కాబట్టి దాని నిర్మాణం కూడా తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటూ మరి వాళ్ళ చాలామంది మా తెలంగాణ ఉద్యమ నాయకుడు సోదరుడు ఏం పేరు ఉండే మా సోదరుని పేరు ఐలనేనా ఏం పేరు ఆయన పేరు కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విద్యాన్ని అనేటువంటి కార్యక్రమంలో జరిగినప్పుడు గ్రామాలలో చాలా మంది చెప్పారు. ప్రధానంగా ఏంటంటే ఒకటి రేషన్ కార్డు. ఎందుకంటే గత ప్రభుత్వం 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు చేయలేదు. దాంతో చాలామంది 10 ఏళ్ళ కింద నుండి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలై వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే ప్రభుత్వ పథకం ఏది రావాలన్నా ఆరోగ్యశ్రీ కూడా వర్తించాలన్నా తప్పకుండా అది రేషన్ కార్డు లింక్ ఉంది. కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి రేపటి నుండే గ్రామ సభలు ప్రారంభమవుతూ ఉన్నాయి. గ్రామ సభలల్లో మీరు తప్పకుండా 6 గ్యారెంటీలల్లో ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఒకటి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం, ఇవి అమలవుతూ ఉన్నాయి. మిగతా ఏవైతే గ్యారెంటీలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చేటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో అవి తూచ తప్పకుండా పాటించి మీరు ఏది కావాలన్నా ఒకటే దరఖాస్తులా పెట్టుకునేటువంటి వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. మీరు తప్పకుండా దరఖాస్తు పెట్టుకుంటే దాన్ని రేపు మేమంతా ఇక్కడటువంటి నాతో పాటు మరి ఇక్కడ మేమంతా కూడా అవి మీకు సవ్యంగా ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తాం.
కానీ దరఖాస్తు లేకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు దరఖాస్తు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇవాళ పిట్టలేపల్లిలో కూడా ఆనాడు నేను వచ్చినప్పుడు కూడా చాలామందిని చూసాం. ఇండ్లు లేనటువంటి పేదలు ఉన్నారు, రేషన్ కార్డు లేనటువంటి పేదలు ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఏదైతే 500 గ్యాస్ సిలిండర్ కూడా ప్రభుత్వం త్వరలో ఇవ్వబోతా ఉంది. రాబోయే రోజుల్లో ఎంత వీలైతే అంత అమలు చేసుకుంటూ పోతూ ఉంటుంది. 6 గ్యారెంటీలను 100కు 100% రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు మనం వాగ్దానం చేసినాం. 6 గ్యారెంటీలను మరి సోనియా గాంధీ గారు వచ్చి చెప్పడం జరిగింది. ఏ ఒక్క గ్యారెంటీని కూడా మనం ఇవ్వకుండా ఉండద్దు. ఎందుకంటే తెలంగాణ ఇస్తామని చెప్పి ఇచ్చిన పార్టీ అనేటువంటి ఆలోచనతోని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అన్నారు. కాబట్టి మరి 6 గ్యారెంటీలు తూచ తప్పకుండా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. దాంతోపాటు ఏదైతే ఇవాళ కాలువ నీళ్ళు కూడా మీకు అందినా కూడా అందినాయి. ఎందుకంటే నీళ్లు కూడా ఇబ్బంది ఏమి ఉండదు. సరే వాడు కూడా వీడు కూడా చెప్తాడు, మీకు ఏం బేఫికర్, మీరు ఏ పంట పెట్టుకున్నా ఆ నీళ్ళు ఊరలతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత మీకు ఏం మార్పు లేదు, ఏం చేంజింగ్ లేదు. అర్థమైందా? అవునే హనుమంతరావు అర్థమైంది అంటున్నా. కాబట్టి అందరం కలిసి కష్టపడదాం, అందరం కలిసి పనిచేద్దాం. ఇవాళ ఇంట్లో మనం ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కాబట్టి మా సోదరి మాలకు కూడా చెప్తున్నా, మా అక్కలకు, చెల్లెళ్ళకు, మా అమ్మలకు మీరైనా నాతో డైరెక్ట్ మాట్లాడచ్చు. ఏ సమస్య ఉన్నా చెప్పచ్చు. మనం ఆ సమస్యను అందరం కలిసి పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, మా సోదరుడు రవి చెప్పినట్టు కొన్ని బస్సు విషయం కూడా 100% చేద్దాం. బస్సు డిపోకే ప్రయత్నం చేస్తున్నాం. పెద్ద డిపో ఉండాలని. అది లేక కూడా మనకు ఇబ్బంది అవుతుంది బస్సులు రావడానికి. మన హుజరాబాద్, కరీంనగర్, మంత్రినో, గోదావరికనో మాట్లాడితే వాళ్ళకి ఎప్పుడు ఆగితే అప్పుడు బంద్ చేస్తాను. అది త్వరలోనే మాట్లాడి బస్సు ఏం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అంగన్వాడీ బిల్డింగ్ కూడా కొత్తగా కట్టిద్దాం. పాల కేంద్రం కూడా తమ్ముడు జాగా ఉందా? పాల కేంద్రానికి కానీ పాల కేంద్రానికి కానీ దాని జాగా చూపించే బాధ్యత మీది. అవి 2 బిల్డింగ్ రూమ్లు కట్టించే బాధ్యత. జాగా మీరు చూడాలి. అన్న జాగా దొరికింది, నువ్వు శాంక్షన్ ఇప్పా అంటే మీరు చెప్పినాక నెల రోజుల్లో నేను శాంక్షన్ ఇప్పి. జాగా మాత్రం చూసుకోదు. జాగా లేకుండా మనం బిల్డింగ్ శాంక్షన్ కూడా చేసేయండి. కాబట్టి మొదలు జాగా చూడుంది. ప్రపంచం మొదలు జాగా చూడుంది. ఎంత దానికోకుండా దీనికోకుండా రైతు అయితే 2 లక్షలు కట్టినారు. లోపలికి పోతే 1 లక్షలు ఉంటుంది. 1 లక్షలకు తక్కువ రైతు ఉండదు. ఇలా 3 లక్షల రూపాయలు మరి మీ సర్పంచ్, మీ మాజీ వైస్ చైర్మన్ ఇవాళ మీ ఊరికి గ్రామస్తుల దగ్గర రూపాయి అడగకుండా ఆయనే సొంతంగా ఇవాళ మరి 2 గుంటల భూమి ఇచ్చి గ్రామ పంచాయతీ కట్టించేటువంటి మరి సోదరి సర్పంచ్ సరిత గారిని, అదేవిధంగా పిట్టల రవి గారిని అందరు గట్టిగా సపోర్టుతో అభినందించారు. మీ ఎంఆర్ఓ గారితో మాట్లాడినా, ఆర్టీఓ గారితో మాట్లాడినా రాబోయే రోజుల్లో పిట్టలపల్లె భూములు ఏవే ఉన్నాయో మీరందరూ ఎవరెవరైతే ఆ భూములు పట్టగానే ఉన్నాయో మీరు అవన్నీ రాసి సర్వే నంబర్తో సహా ఒక లిస్టు నాకు ఇస్తే అవి మీకు పట్ట చేయించేటువంటి ఏర్పాట్లు చేస్తాం. చాలా మందికి డబ్బులు ఇచ్చారు వాటి కోసం చాలా మందికి 10,000, 20,000 ఇట్లా వసూలు చేసి ఇచ్చారు. కానీ భూములు పట్ట కాదు ఇప్పటి వరకు. అవి చేయించేటటువంటి ఆలోచన చేద్దాం. మీరు ఒక లిస్టు తయారు చేసి నాకు పైసలు ఇవ్వట్లేదు, మీరు నాకు పైసలు ఇచ్చవద్దు, లిస్టు తయారు చేసి ఇది తయారు చేస్తే నేను ప్రయత్నం చేస్తాను. ఏం చేయాలి? నేనుందా తయారు చేసి